Hi guys, welcome to Cricket Chat with Venkatesh. మన టీమ్ వైజ్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్లో చెన్నై సూపర్ కింగ్స్ గురించి మాట్లాడడం. చెన్నై సూపర్ కింగ్స్కి ఇది వర్స్ట్ ఎవర్ సీజన్ అనడంలో ఎలాంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పాయింట్స్ టేబుల్లో అట్టడుగున ఉండడం వాళ్ళు ఆడిన 16 సీజన్లో ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం వాళ్ళు బాటమ్ ఆఫ్ ది టేబుల్ ఫినిష్ చేశారు. ఏది కలిసి రాలేదు. వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఒకటి గెలిచారు, తర్వాత వరుసగా 5 ఓడిపోయారు. 5 పరాజయాల తర్వాత ఒక విజయం దక్కింది. ఆ తర్వాత మళ్ళీ వరుసగా 4 ఓడిపోయారు. చివరిలో ఎప్పుడైతే ఆ యూత్ని ఇంజెక్ట్ చేశారో, మాత్రేలు, బ్రెవిస్లు, ఉర్విల్ పటేళ్ళు, అన్షుల్ కాంబోజ్లు వీళ్ళందరూ టీంలోకి వచ్చారో అప్పుడు మళ్ళీ వాళ్ళు లాస్ట్ 3 మ్యాచెస్లో 2 గెలిచారు. మధ్యలో ఒక మ్యాచ్ ఓడిపోయినప్పటికీ అగేన్స్ట్ రాజస్థాన్ రాయల్స్, ఆ మ్యాచ్లో వాళ్ళు బాగా బ్యాటింగ్ చేశారు, 185 అంతా చేశారు. బట్ దే కుడ్ నాట్ డిఫెండ్. ఎందుకంటే అక్కడ వైభవ్ సూర్యవంశీ, యశస్వి, సంజు కలిసి ఆ స్కోర్ని చేజ్ చేశారు. సో లాస్ట్కి వచ్చేసరికి ఆ యూత్ఫుల్ విగర్, ఆ యూత్ఫుల్ జోష్ ఎప్పుడైతే ఇంజెక్ట్ చేశారో టీంలో, అప్పటి నుంచి వాళ్ళ పర్ఫార్మెన్స్ డిఫరెంట్ లెవెల్కి వెళ్ళింది. సో చాలా ఇంత దారుణమైన పర్ఫార్మెన్స్ ఎందుకు వచ్చిందంటే రీజన్స్ అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రీజన్స్ డిస్కస్ చేద్దాం. తర్వాత నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. అదేంటంటే వాళ్ళు 50 కోట్ల రూపాయలతో మినీ ఆక్షన్కి వెళ్ళొచ్చు. మినీ ఆక్షన్లో 50 కోట్లు అంటే చాలా పెద్ద అమౌంట్. బట్ దే కుడ్ గో టు మినీ ఆక్షన్ విత్ 50 crores. 50 crores మినీ ఆక్షన్కి వెళ్ళే పరిస్థితి ఉంది వాళ్ళకి. అదేంటో మనం డిస్కస్ చేద్దాం. అలాగే ఒక పర్టికులర్ ప్లేయర్ని వాళ్ళు టార్గెట్ కూడా చేయొచ్చు. అంత అమౌంట్ ఉంటే వాళ్ళ పర్టికులర్ ప్లేయర్ని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. అదని మనం మాట్లాడదాం. ముందుగా వాళ్ళ పూర్ పర్ఫార్మెన్స్కి కారణం చాలా క్లియర్ కదా. ఎందుకంటే ఇప్పుడు మిగతా ప్రపంచం అంతా జెట్ స్పీడ్లో వెళ్తుంటే వీళ్ళు ఇంకా ఒంటెత్తి బండి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళు ఐ థింక్ 5 ఏళ్ళ నుంచి ఎప్పుడు కూడా 180+ స్కోర్ చేంజ్ చేయలేదు అనుకుంటా. ఈ సీజన్లో కూడా 200 వచ్చింది వాళ్ళు. అది కూడా చేజింగ్లో వచ్చింది. ఫస్ట్ బ్యాటింగ్లో ఎప్పుడు 200 రాలేదు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో 200 అనేది రావట్లేదు. చేంజ్ చేయడం 180, వాళ్ళకి 180 కంటే ఎక్కువ చేంజ్ చేయడం అనేది గత 5 ఏళ్లలో, ఇంతకుముందు 5 ఏళ్ళు ఎప్పుడు జరగలేదు. సో వాళ్ళు బౌలింగ్ నమ్ముకున్నారు, చిన్న స్కోర్లు నమ్ముకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఐపీఎల్ నెరేటివ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. 200 అనేది చాలా రొటీన్ అయిపోయింది. బ్యాట్స్మెన్ 130, 140 స్ట్రైక్ రేట్ ఈజ్ నో లాంగర్ గుడ్. యూ టు స్ట్రైక్ ఎట్ 150 స్ట్రైక్ రేట్ ఉండాలి, 160 ఉండాలి, కొంతమంది 200 ఉండాలి. అట్లీస్ట్ 1 or 2 ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ 200 లేకపోతే అరౌండ్ 160, 170, 180 ఆ రేంజ్లో స్కోర్ చేయాలి. సో మీరు అలాంటి ఫేజెస్ లేకపోతే, మీరు ఓవర్కి డబుల్ డిజిట్స్ రన్స్ చేయకపోతే మేము 5-6 రన్స్ చేస్తాం, లేకపోతే 7-8 రన్స్ చేస్తామంటే కుదరదు. చెన్నై ఇంకా ఎందుకునో వాళ్ళు ఆ ట్యూన్ కాలేదు. కొత్త ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చిన తర్వాత, పిచెస్ బాగా బ్యాటింగ్ ఫ్రెండ్లీ అయిన తర్వాత కొత్త ట్రెండ్కి వాళ్ళు ట్యూన్ కాకపోవడం అనేది ఒకటి. రెండోది ఏజ్ ఓల్డ్ అంటే బాగా ట్రైడ్ అండ్ టెస్టెడ్ ప్లేయర్స్ కోసం వెళ్ళడం. దీపక్ హుడాలు, విజయ్ శంకర్లు, త్రిపాఠీలు, శ్యామ్ కరణ్లు వీళ్ళనే మళ్ళీ నమ్ముకోవడం. అది కొంతమంది ఈ ఫార్మాట్ సూట్ కానీ రచిన్ రవీంద్ర లాంటి వాళ్ళకి డబ్బులు పెట్టడం, ఇవన్నీ అశ్విన్ లాంటి, అంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకోవాలి. అశ్విన్ ఈజ్ ఎ గ్రేట్ ప్లేయర్, నేను ఒప్పుకుంటా. కానీ ఏజ్ ఫ్యాక్టర్ అన్ని చూసుకొని వాళ్ళు అశ్విన్ లాంటి ప్లేయర్స్ని తీసుకోవడం అంతా వాళ్ళకి పాత అదే ఒక అప్డేట్ అవ్వలేదేమో చెన్నై టీం అనిపిస్తుంది. అది ప్రధాన రీజన్ దాని గురించి అందరికీ. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి న్యూట్రెంట్, వాళ్ళు అనుకున్నది ఏంటంటే మాకు చెన్నై పిచ్చెస్ మాకు సూట్ అవుతాయి, చెన్నై పిచ్లు మాకు అనుకూలంగా ఉంటాయి. దాని మీద 3 స్పిన్నర్స్తో నూర్ అహ్మద్, జడేజా, అశ్విన్ ముగ్గురితో మేము గెలిచేస్తాము. చెన్నైలో 7 మ్యాచ్లు గెలుస్తాం, 7 మ్యాచ్లో 6 మ్యాచ్లు గెలిచినా బయట ఒక 3-4 మ్యాచ్లు గెలుస్తాం, ప్లేయర్స్కి వెళ్ళిపోతాం, అక్కడి నుంచి మేము ఆ మొమెంటంతో వెళ్తామని వాళ్ళు ఒక స్ట్రాటజీతో వెళ్ళారు. కానీ అలా జరగలేదు. చెన్నైలో స్పిన్కి అనుకూలంగా లేవు పిచ్లు. వాళ్ళ స్టైల్ ఆఫ్ బ్యాటింగ్కి, వాళ్ళ స్టైల్ ఆఫ్ స్పిన్ బౌలింగ్కి పిచ్చెస్ అనుకూలంగా ఈసారి దక్కలేదు. ఈసారి వాళ్ళు ఒక్కడికే కాదు, చాలామంది హోస్ట్ హోమ్ గ్రౌండ్స్లో వాళ్ళు అనుకున్న పిచ్చెస్ ఈసారి దొరకలేదు. అది ప్రతి ఫ్రాంచైజీకి ఆ ప్రాబ్లం. సో వీళ్ళకి అదే ప్రాబ్లం మనకు అనిపించింది. ప్లస్ వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఇంజర్డ్ కావడం. రుతురాజ్ గైక్వాడ్ చాలా కీ బ్యాట్స్మెన్, అతను ఉంటే వేరేగా ఉండేది. మరి మిగతా ఎవరు ఫామ్లో లేవు. రుతురాజ్ లేడు. మిగతా వాళ్ళు ఎవరైనా ఫామ్లో ఉన్నారా? కాన్వే దారుణంగా ఫెయిల్ అయ్యాడు, రచిన్ రవీంద్ర ఫెయిల్ అయ్యాడు. అంటే ఓపెనర్సే కాదు, మీకు ఆ మిడిల్ ఆర్డర్లో మనం చెప్పుకున్న త్రిపాఠీలు, విజయ్ శంకర్లు,
హుడాలు వీళ్ళందరూ ఎవ్వరు క్లిక్ కాలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే, నేను కూడా అదే అనుకున్నాను, మిగతా ప్లేయర్స్ ఫెయిల్ అయిన శివం దూబేలు, రహానేలు వేరే ఫ్రాంచైజీ తరఫు సరిగ్గా ఆడిన వాళ్ళు ఇక్కడికి వస్తే బ్రహ్మాండంగా ఆడతారు కదా, అదే జరుగుతుంది అనుకున్నాం. ఆ చెన్నై దగ్గర ఏదో ఆ మంత్రదండం ఉంది, ఆ మ్యాజిక్ బ్యాండ్ ఉంది, దాంతో చెన్నై వాళ్ళ దగ్గర నుంచి అలాంటి పర్ఫార్మెన్స్ రాబడుతుంది అని ఒక ఫీలింగ్తో మనంతా ఉన్నాం. కానీ అది జరగలేదు ఈసారి జరగలేదు. దూబే కూడా ఫెయిల్ అయ్యాడు. సరే వీళ్ళంటే ఐపీఎల్లో అంతంత మాత్రంగా ఆడుతూ వస్తున్న ప్లేయర్స్. దూబే గత సీజన్లో బ్రహ్మాండంగా ఆడిన ప్లేయర్, గత 2 సీజన్గా ఆడుతున్న ప్లేయర్, అతను టోటల్గా స్ట్రగుల్ అయ్యాడు. సో అతను ఫామ్, సో అందరూ ఈవెన్ ఫారిన్ ప్లేయర్స్లో రచిన్ రవీంద్ర నన్ను అడిగితే ఈ ఫార్మాట్ సూటే కాడు. కాన్వే గతంలో బాగా ఆడిన కాన్వే కానీ, శామ్ కరన్, జేమీ ఓవర్టన్, వాళ్ళు ఫారిన్ ప్లేయర్స్, ఇండియన్ ప్లేయర్స్ అందరు ఫెయిల్ అయ్యారు. బ్యాటింగ్లో టోటల్ ఫెయిల్యూర్ వాళ్ళని బాగా అంటే బాగా హర్ట్ చేసింది. తర్వాత ఫినిషర్ లేడు వాళ్ళు. ధోని ఈజ్ నాట్ ఫినిషింగ్ లైక్ బిఫోర్. ఫినిషింగ్కి వచ్చేసరికి ధోని చేయలేకపోతున్నాడు. దాంట్లో ఏంటంటే మీకు జడేజా at 6, ధోని at 7, అశ్విన్ at 8, వీళ్ళతో మీరు ఆ ఫినిషింగ్ టాస్క్ చేయలేరు. బ్యాటింగ్లో కూడా డెప్త్ లేదు. సరైన ఫినిషర్ లేకపోవడం కూడా వాళ్ళని తప్పొట్టి. ఇంకా వాళ్ళ స్పిన్ బౌలింగ్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అశ్విన్ ఫెయిల్ అయ్యాడు, జడేజా ఫెయిల్ అయ్యాడు. ఇద్దరు నూర్ అహ్మద్ ఒక్కడే, నూర్ అహ్మద్ క్లిక్ అయ్యాడు కానీ వాళ్ళు అతనికి అదర్ ఎండ్ నుంచి పెద్ద సపోర్ట్ లభించలేదు. అశ్విన్ అండ్ జడేజా నుంచి లభించే దే వెంట్ ఫర్ రన్స్. సో వాళ్ళ స్పిన్ అటాక్ వీక్గా ఉంది. ఈవెన్ పేస్ అటాక్ కూడా ఖలీల్ అహ్మద్ తప్పిస్తే, లాస్ట్లో కొంత అన్షుల్ కాంబోస్ తప్పిస్తే మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. ముఖేష్ చౌదరి ఫెయిల్ అయ్యాడు. ఎవరు ఫారిన్ బౌలర్స్ని ఇచ్చిన, ఎవరిని ఆడించిన, మతీషా పత్రానా నుంచి చాలా ఎక్స్పెక్టేషన్. లాస్ట్ సీజన్ అంత బాగా బౌలింగ్ చేసి మతీషా పత్రానా ముఖ్యంగా డెత్లో బౌలింగ్ వేస్తారు. ఆ డెత్లో అతను బౌలింగ్ వేయాలి. పవర్ ప్లేలో ఖలీల్తో పాటు బౌలింగ్ వేయగల సరైన బౌలర్ లేకుండా పోయాడు. సో శామ్ కరన్ ఫెయిల్ అయ్యాడు. సో అందరూ వాళ్ళకి పేస్ బౌలింగ్లో డెఫినెట్గా వాళ్ళకి లోటు కనిపించింది. సో ఆక్షన్లో కూడా సరిగ్గా వాళ్ళు సరైన పిక్స్ చేయలేదు. బాగా అమౌంట్ ఉంది వాళ్ళ దగ్గర, చేయలేదని అనిపించింది. సో ఇవన్నీ కారణాలు వాళ్ళ ఫెయిల్యూర్. మరి ఈ సీజన్లో వాళ్ళకి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఎవరి నుంచి, జవాల్ బ్రెవిస్ 2 50s చేశాడు. 180 ఎంతో స్ట్రైక్ రేట్ అవుతుంది. 180, 170 సంథింగ్, వెరీ గుడ్ స్ట్రైక్ రేట్. సో అతను వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా సక్సెస్. అంటే అతను 2 50లతో పాటు 2 40లో ఒక 30 చేశాడు. 6 మ్యాచ్లు. ఒక్క ఆర్సీబీతో చేసిన మ్యాచ్లో అతను ఒక డక్అవుట్ అయ్యాడు మినహాయిస్తే ప్రతి మ్యాచ్లో ఈ స్కోర్ రన్స్. అండ్ ఈ వాజ్ బ్యాటింగ్ అట్ నెంబర్ 5, నెంబర్ 6. అయినా కూడా అంత లేట్గా వచ్చి కూడా కన్సిస్టెంట్గా ఆడడం, ఫినిష్ చేయడం, ఒక బ్రహ్మాండమైన ఊపు తీసుకురావడం చేశాడు. సో అతనిది అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద సీజన్ ఫర్ నూర్ అహ్మద్. అఫ్ కోర్స్ ఆల్సో దేర్, బట్ ఐఎమ్ గ్రోయింగ్ విత్ దిస్ మ్యాన్. నూర్ అహ్మద్ పర్ఫార్మెన్స్ కూడా తక్కువగా అంచనా ఏం లేదు. నూర్ అహ్మద్ కూడా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేశాడు. కానీ జవాల్ బ్రెవిస్ వచ్చిన తర్వాత జోష్ వచ్చింది. అలాగే ఆయుష్ మాత్రే మంచి ఎమర్జింగ్ ప్లేయర్ ఎవరంటే కొత్త ప్లేయర్, కొత్తగా ఈ సీజన్లో ఆడి బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు ఆయుష్ మాత్రే 50 చేశాడు. కానీ అతను స్ట్రైక్ రేట్ 180+ స్ట్రైక్ రేట్. అతను స్టార్టింగ్లో ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ ఇవ్వడం, యంగ్స్టర్ అంత బాగా ఆడడం, 17 year old కిడ్, ఎంత మంచి హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్. అతను ఒక 7 సీజన్లు ఆడినా ఇంకా 25 years ఉంటుంది. 8 సీజన్లు ఆడిన తర్వాత కూడా హీ విల్ బి 25. సో చెన్నైకి ఒక లాంగ్ టర్మ్ బ్రహ్మాండమైన ప్లేయర్ దొరికాడని అనుకోవచ్చు. సో ఈజ్ గోయింగ్ టు ప్లే అండర్-19 ఆల్సో ఫర్ ఇండియా, అండర్-19 క్యాప్టెన్గా. సో అన్షుల్ దిస్ మ్యాన్ ఆయుష్ మాత్రే గ్రేట్ ఫైండ్, గ్రేట్ రీప్లేస్మెంట్ ఫర్ దట్. సో నెక్స్ట్ సీజన్లో వీళ్ళ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ సీజన్కి వీళ్ళకి మంచి టీం ఉంటే, ఇప్పుడు ధోని కూడా అదే అన్నాడు లాస్ట్ మ్యాచ్ అప్పుడు, పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ అప్పుడు, నెక్స్ట్ ఋతురాజ్ వచ్చేసరికి మంచి టీం ఉంటుంది. సో వాళ్ళకి లాస్ట్కి వచ్చేసరికి కాంపిటీషన్ సెట్ అవ్వడం మొదలుపెట్టింది. మీరు చూడండి, మాత్రేతో పాటు ఋతురాజ్ వచ్చి ఓపెన్ చేస్తే బ్రహ్మాండం ఉంటుంది. వాళ్ళిద్దరూ వచ్చి ఓపెన్ చేస్తే బాగుంటుంది. తర్వాత ఉరిల్ పటేల్ బాగా ఆడుతున్నాడు, బ్రెవిస్ ఇస్ దేర్. ఇంకా మీకు రషీద్ ఖాన్ కూడా, షేక్ రషీద్ కూడా ఉంటాడు. అతను కూడా నెక్స్ట్ సీజన్లో మరింత బాగా పర్ఫామ్ చేయొచ్చు. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే ఖలీల్ ఉన్నాడు, కాంబోజ్ ఉన్నాడు. పతిరానా బాగా బౌలింగ్ చేయనప్పటికీ ఈ సీజన్లో ఈ కెన్ డూ, ఒక సీజన్కి మనం అనుకోవడానికి లేదు. నూర్ అహ్మద్ హ్యాస్ బిన్ ఎ రెవల్యూషన్, బ్రహ్మాండంగా బౌలింగ్ చేశాడు. పర్పుల్ క్యాప్ జస్ట్లో మిస్ అయ్యాడు. ఐ థింక్ ఈ పిక్డ్ అప్ 23 wickets. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ నూర్ అహ్మద్ నుంచి. అండ్ దూబే కూడా నెక్స్ట్ సీజన్లో బాగా. సో వీళ్ళకి ఆల్మోస్ట్ ఒక 8-9 మెంబర్స్ ప్లస్ ధోని ఉంటాడు నెక్స్ట్ సీజన్లో. ధోని కూడా ఐ థింక్ అన్ని మ్యాచ్లు ఆడతాడని నాకైతే నమ్మకం లేదు. కొన్ని మ్యాచ్లను ఆడతాడు ధోని. సో వాళ్ళకి నెక్స్ట్ సీజన్కి ఆల్రెడీ అక్కడ కోర్ టీమ్ సెట్ అయిపోయింది. సో దాంట్లో యూత్ ఎలిమెంట్, ఈసారి యూత్కి పెద్దపీట వేస్తారు అని అనుకుంటున్నాను నేను. సీనియర్లు అందరినీ పంపించారు.
అందరినీ పంపించారు. ఇప్పుడు నెక్స్ట్ సీజన్లో వాళ్ళు ఎవరెవరిని వదులుకోవాలో మనం చూద్దాం. యూత్ ఎలిమెంట్ డాడ్స్ ఆర్మీ, ఒకప్పుడు బ్రావోలు, మొయిన్ అలీలు అందరూ 35 దాటిన వాళ్ళు ఉండేవారు. వాళ్ళందరినీ బయటికి పంపించేసారు. యూత్ఫుల్ టీంని తీసుకురావాలి, లాభం లేదు. ఈ హుడాల్లో ఎవరైతే ఫెయిల్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా, త్రిపాఠీలు అందరినీ కూడా బయటికి పంపించారు. మీకు బోల్డంత అమౌంట్ రిలీజ్ అవుతుంది. ఐ థింక్ వాళ్ళు అశ్విన్ని వదిలేస్తారు. అశ్విన్ 10 crores 9.75 crores తీసుకున్నారు. అశ్విన్ని వాళ్ళు రిలీజ్ చేస్తారు, చేయాలి కూడా. ఆఫ్ స్పిన్నర్స్ ఇన్ జనరల్ అశ్వినే కాదు, ఎవరు కూడా ఈ ఫార్మాట్లో అంత ఏ టీం ప్రిఫర్ చేయట్లేదు. మీకు అయితే మీకు లెగ్ స్పిన్నర్ ఉండాలి, లెఫ్ట్ ఆర్మ్ ఉండాలి, లేకపోతే మిస్టరీ స్పిన్నర్ ఉండాలి, అంతే తప్ప ఆఫ్ స్పిన్నర్స్ ఈ ఫార్మాట్లో చాలా లగ్జరీ అయిపోయారు. అశ్విన్ని, జడేజాను కూడా, జడేజా 10 వికెట్లు తీశాడు 14 మ్యాచ్లు, రన్స్ 300 కొట్టాడు, పర్లేదు, 250 ఉన్నాయి. కానీ ఒక్క మ్యాచ్ మినహా అతను ఇంపాక్ట్ పెద్దగా క్రియేట్ చేసింది లేదు. సో జడేజా ఎందుకంటే జడేజా అదర్వైజ్ ఓకే, బట్ 18 crores పెట్టారు. మీకు పెద్ద అమౌంట్ రిలీజ్ అవుతుంది. జడేజా అశ్విన్ ఇద్దరు వదిలేస్తే మీకు 28 crores వస్తాయి, అక్కడే వస్తాయి. అలాగే మీరు ఇంకా కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు. కాన్వే 6.5 crores, 6.25 కాన్వే బెస్ట్. రచిన్ రవీంద్ర ఈ ఫార్మాట్ సూటే కాదు, అతను కూడా వదిలేయచ్చు. మీకు రూల్ పటేల్ ఉన్నాడు కాబట్టి కాన్వే మీకు కీపర్ అవసరం, ఇంకో ఎక్స్ట్రా కీపర్ అవసరం లేదు. సో అందుకని వాళ్ళు కాన్వేని, రచిన్ని వదిలేస్తే 10 కోట్లు వస్తాయి. మీకు అక్కడే మీకు ఎంత అమౌంట్ కనిపిస్తుంది? ఆల్మోస్ట్ 38 crores కనిపిస్తుంది. ఇంకా ఉన్నారు మీకు ప్లేయర్స్. ఓవర్టన్ 1.5 crores, త్రిపాఠి 3.5 crores, హుడా 1.7 crores, శామ్ కరణ్ 2.4 crores, విజయ్ శంకర్ 1.2 crores, గుర్జన్ ప్రీత్ 2.2 crores. వీళ్ళందరూ వదిలేస్తే మీకు 50 కోట్లు వస్తాయి. 50 కోట్లతో ఆక్షన్లోకి మీరు వెళ్ళొచ్చు. 50 కోట్లతో మీరు ఆక్షన్లో చాలా మంచి పర్ఫార్మెన్స్. శామ్ కరణ్ ఐ థింక్ యూ విల్ గో అన్సోల్డ్ దిస్ టైం. ఐపీఎల్ అతను ఎప్పుడు పెద్ద బాగా చేయట్లేదు. లైక్ హిస్ బ్రదర్ టామ్ కరణ్, హీ విల్ ఆల్సో గో అన్సోల్డ్ నెక్స్ట్ మినీ ఆక్షన్. సో ఐ థింక్ 50 కోట్లతో మీరు, అప్పుడు మినీ ఆక్షన్లో కొంతమంది మెయిన్ ప్లేయర్స్ ఉంటారు, దే కెన్ గో ఫర్ సంబడి లైక్ క్యామరన్ గ్రీన్ నెక్స్ట్ ఆక్షన్లోకి వస్తాడు. ఇంజరీ ఫ్రీ అయ్యాడు, ఇప్పుడు ఆస్ట్రేలియా తరఫున WTC ఆడబోతున్నాడు. సో క్యామరన్ గ్రీన్ లాంటి ఒక టాప్ క్లాస్ ఆల్రౌండర్, యూ కెన్ టాంక్ ద బాల్ అండ్ యూ కెన్ గివ్ ఎ కపుల్ ఆఫ్ అవర్స్, 2-3 hours బౌలింగ్ వేయగలరు. క్యామరన్ గ్రీన్ లాంటి ఒక ఫారిన్ ఆల్రౌండర్ కావాలి, ఒక ఫారిన్ బిగ్ హిటర్ ఫినిషర్ కావాలి. టిమ్ డేవిడ్ లాంటి ఒక ఫినిషర్ కావాలి, క్యామరన్ గ్రీన్ లాంటి ఒక ఫారిన్ ఆల్రౌండర్ కావాలి. సో వాళ్ళకి అలాంటి రిక్వైర్మెంట్ ఉంది. బౌలింగ్లో వాళ్ళు ఎక్కువ ఫారిన్ ప్లేయర్స్ ఆడించుకోరు, ఎందుకంటే నూర్ అహ్మద్, మతీషా పత్రాన ఉన్నారు కాబట్టి. బౌలింగ్లో ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ని ఎవరైనా వాళ్ళు మంచి ఫాస్ట్ బౌలర్స్ తీసుకోవాలి. దే కెన్ గో ఫర్ ఉమ్రాన్ మలిక్, కాస్త ఎక్స్ట్రా పేస్ ఉండేవాళ్ళు, కొత్త అంటే డిఫరెంట్ థింకింగ్తో వెళ్ళాలి, కటర్స్ వేసేవాళ్ళు కాదు. సో రకరకాల మార్పులు చేసుకోవాలి. టీమ్ థింకింగ్లో మార్పు రావాలి. యూత్కి పెద్దపీట వేయాలి. అది ఐ థింక్ వాళ్ళకి చేయాల్సిన పని. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ థింక్ ఆ ఇద్దరు స్పిన్నర్స్ గ్రేట్, జడ్డు అండ్ అశ్విన్, వాళ్ళిద్దరిని ఐఎమ్ నాట్ సెయింగ్ దే ఆర్ బ్యాడ్, బట్ వాళ్ళకి పెట్టిన అమౌంట్ 38 crores రిలీజ్ అయితే చెన్నై నెక్స్ట్ సీజన్లో మళ్ళీ దే కెన్ థింక్ అబౌట్ ఎ బెటర్ టీమ్. ఎందుకంటే ఈ సీజన్లో ఉన్న దాని నుంచి బయటపడాలంటే చాలామందిని బయటకు పంపించారు, ఓల్డ్ బ్యాగేజ్ని అంతా తీసారు, ఫ్రెష్గా వాళ్ళు వెళ్ళాలంటే లైక్ వాట్ పంజాబ్ డిడ్. ఐ థింక్ ఇలాంటి కొన్ని టఫ్ కాల్స్ తీసుకోవాలి. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి.